అందరికీ నమస్కారములు. నేటి కాంపిటేటివ్ వ్యవస్థలో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో విద్యా సంస్కరణ ఫలితాలుగా పిల్లల తాలూకా శక్తి సామర్థ్యాలే ఉద్యోగ ఉపాధిని కల్పిస్తాయన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. నేటి విద్యా విధానంలో సంస్కరణ ఫలితంగా పూర్వం వలె రాజకీయ ప్రభావం కానీ ధనం తాలూకు ప్రభావం కానీ లేనటువంటి పరిస్థితి. ఎవరికైతే సామర్థ్యాలు పుష్కలంగా ఉంటాయో వారు మాత్రమే మంచి ఉపాధిని, ఉద్యోగాన్ని పొందటం అనేటువంటిది జరుగుతున్న తరుణంలో నేను డెంకాడ్ జూనియర్ కళాశాలకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాను. ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ లేదన్నటువంటి కారణంగా మా జూనియర్ కళాశాలను మూసివేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ సమయంలో వ్రాసిన వ్యాసాలు, అందులో భాగంగా విద్యార్థులు ఇంటర్మీడియట్లో గ్రూప్ విభజన అనే కాన్సెప్ట్ ఒకటి. ఆ కాన్సెప్ట్ నిన్న మీకు చాలా వరకు వినిపించాను. మిగిలిన భాగాన్ని తమ పరిశీలనార్థము సమర్పించున్నాను. ముఖ్యంగా సామాన్యులు అధిక శాతం ఉన్నాం. మనం పూర్వం వలె విద్యా ప్రమాణాలు ఉంటాయని మన పిల్లల్ని యథావిధిగా పాఠశాలకు పంపించడం, వారు చదువుతారు కదా అనే ఉద్దేశంతో వారికి అవసరాలు తీర్చడం అనేటువంటిది పేరెంట్స్ కర్తవ్యంగా ఉండేటువంటి పరిస్థితి నేటికి కొనసాగుతుంది. నేడు సంస్కరణలపై ఫలితాలు పొందిన వ్యక్తులు, సంస్కరణలపై అవగాహన కలిగిన వ్యక్తులు తమ పిల్లలను మంచి విద్యా నైపుణ్యాలు అందించే చోట చేర్పించడం, ఆ పిల్లలతో మన పిల్లలు పోటీ పడి కాంపిటేటివ్లో రావడం, పరిచయాల్లోనే ఉద్యోగం ఎవరికి వస్తుందో నిర్ణయించేటువంటి సంస్కరణ ఫలితాల్లో ఈ గ్రూపు విభజన అభిలాష, ఆసక్తి రంగానికి అనుకూలంగా ఉండాలనేటువంటిది ప్రధాన లక్ష్యము కావాలి. అదే కీలకము. మనం పిల్లల తాలూకు అభిరుచి, ఆసక్తి రంగాలను ఎలా గుర్తించాలో తల్లిదండ్రులు తెలిసినట్టుగా పిల్లలకు తెలియదు. ఎంచేదంటే పిల్లల వైఖరిని, ప్రవర్తనని, ఆలోచనల్ని, విశ్లేషణల్ని, వాళ్ళ పనుల్ని, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని, వారు ఇష్టపడినటువంటి సంఘటనలు అన్నీ తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు. వారికి సహాయంగా పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల మేనేజ్మెంటు, సమాజంలో ఉన్న పెద్దలు, నిపుణులు, మార్గదర్శకులు వీరందరి సహకారంతో సరే ఖచ్చితంగా మనం విద్యార్థుల అభిలాష, ఆసక్తి రంగాల్లోనే గ్రూప్ ఎంపిక జరగాలనేటువంటి కాన్సెప్ట్ దగ్గర నేను ఆపాను. నేడు అది కంటిన్యూ చేస్తున్నాను. నేను సహజంగా సరదాగా ఎప్పుడూ అంటుంటాను, ఎంపీసీ దాని అనుబంధ కోర్సులు చిక్కు ప్రశ్నలు వేసే విద్యార్థులు కానీ, బైపీసీ దాని అనుబంధ కోర్సులు జ్ఞాపక శక్తి ఎక్కువగా గలవారికి అని, సిఈసీ దాని అనుబంధ కోర్సులు వ్యాపార పొదుపు లక్షణాలు గలవారికని, హెచ్ఈసీ దాని అనుబంధ కోర్సులు సామాజిక స్పృహ, స్నేహభావము గలవారికి అనుకూలంగా ఉంటాయని సహజంగా పేరెంట్స్తో నేను కూర్చోపాటి మాట్లాడేటప్పుడు చెప్తుండేవాడిని. అదే కుటుంబంగా ఈ ప్రచురించిన వ్యాసంలో తెలుగు విద్యార్థి 2007లో ప్రచురించింది. అది నిన్న మొదటి భాగం చూశారు. రెండో భాగము ఇప్పుడు మీకు యథాతథంగా చదివి వినిపిస్తాను, దయచేసి పరిశీలించండి. పిల్లల్లో
ఆసక్తి అభిలాష కనుక్కోవడం అనేటువంటిది తల్లిదండ్రులు గుర్తించాలనే కాన్సెప్ట్ నిన్న వీడియోలో పూర్తి చేస్తాం. ముఖ్యంగా మధ్యతరగతి వారు ఆర్థిక స్తోమత దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న రంగాలను ఎంపిక చేయాలి. విద్యార్థుల సామర్థ్యాల్లో తేడాలు ఉంటాయి. వారి సామర్థ్యాలకు సరిపడే గ్రూపుల ఎంపికలు రాణించగలరు. ఐక్యూ స్థాయి హెచ్చుగా గల ప్రతిభ గల విద్యార్థులకు సమాజంలో గల పోటీ వ్యవస్థ స్థాయిని గుర్తించి గమనించి విద్యా ప్రణాళికలతో ముందుకు సాగాలి. వీరు గణితము లేదా జీవశాస్త్రాలు ప్రాధాన్యత కలిగిన గ్రూపుల్లో చేరడం మంచిది. గ్రూపులో చేరిన వాటి నుండి సంబంధిత గ్రూపులో లభించే అదనపు సమాచారమును సంపాదించుకొని ఆ రంగాల్లో విజ్ఞానాన్ని పెంచుకోవడం మంచిది. నేటి ప్రపంచంలో పలు మార్పులు తెస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ వంటి నూతన రంగాల వైపు దృష్టి సాధించాలి. ఐక్యూ స్థాయి సామాన్యం గలవారు తమ అభిరుచికి అనువైన గ్రూపులను ఎంపిక చేసుకోవాలి. ఒక స్థిర లక్ష్యమును నిర్ధారించుకొని ఆ రంగములకు సంబంధించిన సమాచారమును సేకరించి ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలి. వీరు ఉపాధ్యాయ, పారామెడికల్, వృత్తి విద్యా కోర్సుల వైపు దృష్టి సాగించాలి. ఏ గ్రూపును ఎంపిక చేసుకున్నా తాము సంపాదించుకున్న 10వ తరగతి వరకు గల అన్ని సబ్జెక్టుల సారాంశములను శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. ఆ విషయాలే వారి భవిష్యత్తు ఉపాధి అవకాశాల సమయంలో ఉపయోగపడతాయని గమనించాలి. ప్రతి విద్యార్థి వారి స్థాయికి తగ్గ కనీస అధ్యయన స్థాయిలను నిర్ణయించి విద్యార్థులందరూ వాటిని సాధించేలా చర్యలు తీసుకుంటే ఏ గ్రూపులోనైనా రాణించగలుగుతారు అనే వ్యాసాన్ని తెలుగు విద్యార్థి 2007లో ప్రచురించింది. అది నాకు తృప్తిని, ఆనందాన్ని ఇచ్చింది. నా భావన. నేడు గమనించండి, పిల్లలు ఆడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు మంచి మార్కులతో ఐఐటి సెలెక్ట్ అవుతుంటారు గ్రామీణ వాతావరణంలో. అంటే వాళ్ళు ఆసక్తి రంగము, అభిలాష రంగము, చేరిన రంగం ఒకటే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కావాలంటే నిపుణులు సంప్రదించండి. అది మనమేమనుకుంటాను, భగవంతుడు వాళ్ళకి జీవితాన్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడని భ్రమలో ఉంటున్నాం. కానీ యాక్చువల్గా జరిగినటువంటి ఆసక్తి రంగం, అభిలాష రంగంలో మనం చేర్చినటువంటి పిల్లలు వారంతట వారే అవసరమైన నైపుణ్యాలు ఎక్కడ దొరుకుతాయో వెళ్ళి సంపాదించుకొని తమ తాలేక నైపుణ్యాలను పెంచుకొని శక్తి ఇష్టపడిన రంగంలోనే ఉంటుందన్నది తల్లిదండ్రులు గమనిస్తారు. గమనించకపోలేదు, కానీ దాన్ని అశ్రద్ధ చేస్తాం. భగవంతుడు ఉన్నాడు, నారేసం నీరేయడనేటువంటి పద్ధతి కాకుండా ఖచ్చితంగా మనం 15 సంవత్సరాల పాటు పిల్లల విద్యా విధానంలో వారి అభిరుచి, ఆసక్తి రంగాల ప్రకారంగా వారి తాలూక గ్రూపు ఎంపిక జరగాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల చదువులో శ్రద్ధ వహించాలన్నది నా భావన. ఇంకో విషయం, నేడు విపరీతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే సామర్థ్యాలు పెంచుకుంటారో, ఎవరైతే సామర్థ్యాలు ఇంప్రూవ్ చేసుకుంటారో, ఉద్యోగం వచ్చిందని కాకన్నా ఆ ఉద్యోగంలో కూడా సామర్థ్యాలని వెతుక్కుంటూ ముందుకు ప్రయాణిస్తారో వాళ్ళు మంచి స్థానంలో, ఉన్నత స్థాయిలో ఉంటారన్న విషయాన్ని మన తాలూక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా చెప్తున్నాయి. దయచేసి ఈ విద్యా ప్రమాణాల పెరుగుదలలో తల్లిదండ్రులు తెలుగు దినపత్రిక, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి విద్యా వార్తలు గమనిస్తే వారంతట వారే ఏ విషయాలు చేయాలో, ఎలా చేయాలో, పిల్లలు ఎలాగ చదివించాలో, ఎలాగ విద్యా నైపుణ్యాలు అందించాలో తెలుసుకోగలిగిన శక్తి ఉంటుంది. కాబట్టి వాటిని తమ శ్రేయస్సు కోరే విద్యావంతుల సహకారంతో మననం చేసి ప్రతి క్షణం కూడా ఆలోచించి ఒక గేర్ టేకర్ సహకారంతో వాళ్ళకి విద్యా నైపుణ్యాలు అందించడం ఎలాగన్నది నా వీడియోలోని, నా వ్యాసాల్లోని, నా తాలూకు వేదికల మీద గురించి చెప్పాను. వాటిని ఒకసారి గమనించండి. మీకు అవకాశం ఉంటే నాకు ఈ భావాలు వివరించే అవకాశం కల్పించండి. టెక్నిక్ ఎలా ఇవ్వాలి, మనం ఏ విధంగా ఆప్షన్స్ చూసి ఆన్సర్స్ పెట్టాలి,
ఇలాంటి కొన్ని టెక్నిక్స్ని మీరు చేయగలిగినటువంటివి కొన్ని దృశ్యశ్రవణ పరికరాలు ద్వారా పిల్లల్లో పునశ్చరణ ఎలా పెంచాలి, పరీక్ష హాలు వరకు ఈ ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలని ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతాం అనే విషయాల్ని తల్లిదండ్రులు చేయగలరనే భావంతో రాసినటువంటి నా మెటీరియల్ని పరిశీలించే ప్రార్థన. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.